హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉన్నటువంటి కడతాల్ దగ్గర ఉన్నటువంటి షాద్నగర్ రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది. సో వన్స్ మనము మ్యాప్లో కనుక చూసినట్టయితే మనము ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనుక శ్రీశైలం హైవే అనేది స్టార్ట్ అవుతే అక్కడ నుంచి మనం డైరెక్ట్ కడతాల్ వరకు కందుకూరు నుంచి కడతాల్ వరకు వెళ్ళిన తర్వాత మనము రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ తీసుకున్న తర్వాత మనకు స్టేట్ ఒకటే రోడ్డు, అది షాద్నగర్ రోడ్ అనేది ఉంటుంది. మైసిగండి నుండి షాద్నగర్ లేదా చీపునుంతల రోడ్డు, ఈ రోడ్ ఫేసింగ్ని ఆనుకొని ఉన్నటువంటి రైట్ సైడ్లో మనకు ఉన్నటువంటి వెంచర్కి ఇది 100 ఏకర్స్లో ఫామ్ అయినటువంటి ఒక అద్భుతమైన వెంచరు. సో ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో, సో వాటన్నిటికీ అందుబాటులో మంచి ప్రైస్లో మంచి లొకేషన్లో ఉన్నటువంటి ఒక మంచి వెంచర్ అని చెప్పొచ్చు. డెవలప్మెంట్స్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. సో కొత్త వెంచరు, మనకి ప్రైస్ కూడా అందుబాటులో ఉంటుంది. వన్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్లేన్ ల్యాండ్ నుంచి ఇప్పుడు మనకి లేఅవుట్ అయితే వేయడం జరిగింది. ప్లేన్ ల్యాండ్ నుంచి లేఅవుట్ నుంచి మనము కంప్లీట్ బీటీ రోడ్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ప్రైస్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో దానికి ముందు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వన్స్ మనకు ఒక 2-3,000 అన్న బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో మనకి 3 to 4 months లోపల కంప్లీట్ డెవలప్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి, పార్క్స్, డ్రైనేజెస్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉన్నారు. సో ఇది ఓవరాల్గా 100+ ఏకర్స్ మనకి ఈ వెంచర్ అయితే ఉంటుంది. సో ఈ వెంచర్ మనకి 4th ఫ్యూచర్ సిటీ ముచ్చెర్లాకి అతి సమీపంలో ఒక మంచి లొకేషన్లో ఉంది. శ్రీశైలం హైవేకి జస్ట్ 6 to 7 కిలోమీటర్స్లోనే మనకి ఈ వెంచర్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇది ఏదైతే మనకి శ్రీశైలం హైవే కడతాల్ నుంచి మనం రైట్ తీసుకున్నట్టయితే ఒక 100 feet రోడ్ అయితే రావడం జరుగుతుంది. అది మనకి షాద్నగర్ వెళ్ళొచ్చు, అదేవిధంగా చీపునుంతలకు కూడా వెళ్ళొచ్చు. ఆ రోడ్ ఫేసింగ్ ఏదైతే 100 feet రోడ్ ఫేసింగ్ ఉందో అదే ఫేసింగ్ వెంచర్ ఈ వెంచర్ అయితే. సో ఓవరాల్గా మనకి ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఏదైతే ఫోర్త్ సిటీగా మనకి అందులో భాగంగా మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీ అని చెప్పేసి 297 ఏకర్స్లో అది ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ 454 ఏకర్స్లో మనకు అది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎంటర్టైన్మెంట్ పార్క్ 470 ఏకర్స్లో వస్తుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చేసి 4,774 ఏకర్స్లో మనకి రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి హెల్త్ సిటీ అనేది 370 ఏకర్స్ అండ్ ఫర్నిచర్ పార్క్ అని చెప్పేసి 309 ఏకర్స్ అండ్ లైఫ్ సైన్స్ హబ్ అనేది 4,207 ఏకర్స్ అండ్ రెసిడెన్షియల్ ట్రేడ్ ఏరియా అని చెప్పేసి 1,317 ఏకర్స్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీట్ రెసిడెన్షియల్ ట్రేడ్ ఏరియా అనేది 1,013 ఏకర్స్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ హబ్ అని చెప్పేసి 761 ఏకర్స్లో మనకి ఈ విధంగా టోటల్గా చూసుకున్నట్టయితే 13,972 ఏకర్స్లో ఈ సిటీ అనేది ఏర్పాటు జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకు గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టుగా 30,000+ ఏకర్స్ అయితే మనకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ కొంచెం ల్యాండ్ బ్యాంక్ అయితే మనకి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఇంకా ల్యాండ్ అక్విజిషన్ అయితే జరుగుతుంది. దాంతోపాటు వీటన్నిటికి కూడా ప్రణాళికలు అన్నీ సిద్ధమవుతున్నాయి. మనకి దీనికి సంబంధించిన డేటా కూడా మనకి ఇంటర్నెట్లో చాలా మనకు అందుబాటులో అయితే ఉంది. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాకు కాల్ చేసినట్టయితే మేము కంప్లీట్ దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ సైట్ విజిట్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఇవన్నీ కూడా ఇంకా డెవలప్మెంట్ చేయడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ ఏరియా అంతా మనకి ఫేజ్ 2లో వస్తుందన్నమాట. సో దట్ మనము ఫేజ్ 1లో మనము ముందు ఫోకస్ చేస్తున్నాము. దాని తర్వాత మనకు ఫేజ్ 2లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా ప్రజెంట్ మనకి ప్లెయిన్ ల్యాండ్గానే ఉంది. 100+ ఏకర్స్ మనకి కంప్లీట్గా వస్తుంది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఒకసారి లొకేషన్ యొక్క హైలైట్స్ ఏంది అని చూసుకున్నట్టయితే మనకు అడ్జస్టెంట్ ఏదైతే శ్రీశైలం హైవే ఉందో అది మనకు చాలా దగ్గరలోనే ఉంది. జస్ట్ 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే 6 lane శ్రీశైలం హైవే అనేది మనకు ఉంటుంది. అండ్ బెంగళూరు హైవేకి రూట్కి మనకు ఈ వెంచర్ ముందు నుంచే మనం బెంగళూరు హైవేకి కూడా వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. అండ్ దానికి సమీపంగానే మనకి ఆర్జీ ఇంటర్నేషనల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా మనకు ఒక 20 minutes డ్రైవ్లోనే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ఫైనాన్షియల్ డిస్టిక్ ఆర్ గచ్చిబౌలి కూడా మనకి 1 hour డ్రైవ్లోనే మనకి ఉండడం జరిగింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే 25 minutesలోనే మనము చేరుకోవచ్చు. వితిన్ రీజనల్ రింగ్ రోడ్ లోపలనే ఉంటుంది మనకి ఏదైతే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఈ లోపలనే మనం ఉంటాము. అండ్ 10 minutes డ్రైవ్లోనే మనం ప్రపోజ్డ్ మెట్రో ఏదైతే ముచ్చెర్లకి ప్రపోజ్డ్ మెట్రో ఏదైతే అనౌన్స్ చేశారో దానికి 10 minutes డ్రైవ్లోనే మనం ఉంటాము.
సో ఓవరాల్గా ఇది మన వెంచర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఒక పెద్ద వెంచర్, ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ, అది కూడా మనకి కడతాల్ నుంచి లేదా శ్రీశైలం హైవే నుంచి 6 to 7 కిలోమీటర్స్ దూరంలో ఉండడం అండ్ 100 మీటర్స్ రోడ్ ఫేసింగ్ ఉండడం మనము గమనించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంట్రెస్టెడ్ పీపుల్ నా నంబర్కు కాల్ చేయండి.